హాయ్ అండి, వెల్కమ్ టు మనీష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని చిన్నవి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక అంగుళం అల్లం ముక్క ఇలా చిన్న పీసులుగా వేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి జలుబు చేసినప్పుడు, కొంచెం గొంతులో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా రసంతో తింటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా, దానికోసం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా 3 స్పూన్ల కందిపప్పుని కడిగి నానబెట్టుకొని ఆ పప్పుని ఇలా పెద్ద గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పసుపు, పప్పు ఉడకడానికి సరిపడినంత ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకున్నాను. నీళ్లు తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని మెత్తగా పప్పు గుత్తైనా రుబ్బుకోవచ్చు. రసం తీసుకొని పలుపు తీసేసుకొని మొత్తం రసం వరకే తీసుకోవాలి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి స్ట్రైనర్తో ఉడికిన నీళ్ళన్నీ, పప్పు ఉడికిన నీళ్ళన్నీ తీసుకోవాలి. మిగతా ఉన్న కందిపప్పు టమాటాని స్పూన్తో ఇలా మెత్తగా చిరిమేసుకోవాలి. చిరిమేసుకుంటే మనకి కందిపప్పు టమాటాలు అంతా గుజ్జంతా కింద గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పలుపులో కూడా కొంచెం 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మనకి రసానికి సరిపడిన నీళ్లు, ఈ పలుపులో ఇంకేమన్నా గుజ్జు అనేది ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలాగా ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు తీసుకొని ఇలా పలుపుల మీద నీళ్ళు పోసేసుకుంటే దానిలో ఇంకేమన్నా మిగతా ఉన్న మన గుజ్జు కూడా కిందకి రసంలోకి వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఈ పిప్పు అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రసంలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాల పౌడర్ని అయితే ఇలా వేసుకొని సరిపడినంత సాల్ట్ కలిపి వేసుకొని ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం కందిపప్పు ఉడికించుకొని గిన్నెలోకి తీసుకొని రసాన్ని అంతా బాగా మరిగించుకోవాలి. బాగా తెరలేటట్టు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మరో 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇవన్నీ ఇలా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకొని దీనికోసం పోపు పెట్టుకున్నానండి. పోపుకి కొంచెం కళాయిలో నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగు వేసుకొని పోపు ఈ మరుగుతున్న రసంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవటమేనండి. ఇంకంతే, అయిపోయింది చారు, మిరియాల చారు. ఇది మనకు కొంచెం ఇబ్బందిగా ఒంట్లో నలతగా ఉన్నప్పుడు కూడా చేసుకుని తాగితే వేడివేడి అన్నం తింటే బాగుంటుంది. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత రసం అంతా చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఈ రసం అంతా చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. వేడి మీద పిండకూడదు.